వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో ఏంటంటే హార్వెస్టింగ్ అండి. మన తోటలో అయితే నేను విలేజ్కి వెళ్ళి వచ్చేసరికి మన తోట అయితే సర్ప్రైజ్ చేసిందండి. చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఎక్కువ అయితే ఏం లేవండి, కొన్ని కొన్ని ఉన్నా సరే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, అవైతే అన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఆ ఇంత బాగా మనం రావడానికి అయితే వీక్లీ వన్స్ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి. అది మీకు షేర్ కూడా చేస్తున్నాను. లాస్ట్ వీక్ వచ్చేసి నేను ఇది పూత దశలో అంటే హార్వెస్ట్ చేసుకున్న ఎమ్మటే మొలకల ద్రావణం అయితే ఇచ్చానండి. మొలకల ద్రావణం ఇవ్వడం వల్ల మనకి వచ్చిన ప్రతి పూత కూడా పిందగా కన్వర్ట్ అయ్యి ఎంత బాగా వచ్చిందో చూడండి. మొలకల ద్రావణం అనేది మన మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, ఏదో జంట కవర్లాగా 2 వంకాయలు ఒకటే దాంట్లో వచ్చాయి చూడండి. అసలు సైజ్ చూడండి, సైజు కూడా మంచి మంచి సైజ్ వచ్చిందండి. ఈ గ్రో బ్యాగ్ వచ్చేసి ఒక 4-5 మొక్కలు అయితే ఉన్నాయండి అంతే. ఎంత అసలు క్రాప్ అనేది ఎంత బాగా వస్తుందోనండి. వీక్లీ వంకాయలు అయితే బీభత్సంగా వస్తున్నాయి చూడండి. అసలు చిన్న చిన్నవి కూడా ఉన్నాయండి. ఆ చిన్న చిన్నవి అలానే వదిలేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ హార్వెస్ట్ లోకి వచ్చేసాయి. మళ్ళా వీటిని తెంపడం ఎందుకంటే కాయల బరువు మోయట్లేదండి. అసలు చెట్లు అనేది ఎలా వంగిపోతున్నాయో చూడండి. ఇంకా వాటరింగ్ అయితే చేయలేదు చూడండి. అసలు ఇంకా చూడండి, చిన్న కొమ్మకే ఎంత బాగా వచ్చాయో. ఇందులో పెద్దగా అయిన వంకాయ మాత్రమే కట్ చేస్తున్నానండి. అలాగే దీనికి పెస్టిసైడ్ కూడా, పొగాకు ద్రావణం కూడా స్ప్రే చేశానండి. మన మొక్కల మీదనైతే ఎలాంటి పెస్ట్ లేకుండా. అలాగే మన కూరగాయలకు ఒక్క పుచ్చు కూడా ఉండదండి. అసలు చేదు రాదు, పుచ్చు రాదు. అలాగే మనము చేదు వచ్చినట్లయితే ఇంగువ ద్రావణం ఇచ్చుకుంటే గనుక మనకి వంకాయల్లో చేదు అనేది అయితే అసలు రాదండి. ఇవన్నీ కూడా నల్ల వంకాయలు. ఇది ఒక్కటి మనకి గ్రీన్ వంకాయ చూడండి. ఇది ఒక్క మొక్కకి ఎన్ని ఉన్నాయో. మళ్ళీ పూత కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. మనం ఇది హార్వెస్ట్ చేసుకుంటే ఆ పూతకు బలం వచ్చేసి మంచిగా కాయలు అనేది రెడీ అయిపోతాయి. మనం హార్వెస్ట్ చేయకుండా అలాగే పెట్టేస్తే వచ్చిన పూతకి బలం సరిపోక పూత అనేది రాలిపోతుందండి. మనం ఎప్పటికప్పుడు వచ్చిన కూరగాయలన్నీ ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే కనుక వచ్చిన పూతకి బలం అనేది సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే అయిపోయినాయి వంకాయలు. చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి వంకాయలు. ఇక్కడ చూసినారా, వాటర్ యాపిల్ అయితే ఎంత బాగా పూత వచ్చిందనండి. దీనికి కూడా నేను మొలకల ద్రావణం అయితే ఇచ్చానండి. దాని రిజల్ట్ చూడండి మీరు. మొలకల ద్రావణం ఇచ్చినప్పుడు అసలు ఇంత పూత లేకుండే అండి. ఇక్కడ ఒకటి ఉండే, ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి ఉండే అండి. మొలకల ద్రావణం ఇచ్చిన తర్వాత 2 వీక్స్ అవుతుందండి నేను మొలకల ద్రావణం ఇచ్చి. అయితే రిజల్ట్ చూడండి అసలు మీరే, ఎంత బాగా వచ్చిందండి. ఇలాగా మనం ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్కి రిజల్ట్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదండి. చూడండి, ఇక్కడ చూడండి, మనకు క్యాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను దీంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి చెట్లు ఉండేనండి. మళ్ళీ ఎలాంటి మాన్యూర్ కలపకుండా అలానే పెట్టేశాను. అలా పెట్టేసినా కూడా మనకి క్యాలీఫ్లవర్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. మనము మంచిగా సాయిల్ మిక్స్ కలిపి పెట్టుకుంటే ఇంకా పెద్ద సైజ్ వచ్చిండేది. అప్పుడు నా దగ్గర పశువుల ఎరువు, అలాగే మన దగ్గర ఎలాంటి మాన్యూర్ లేకపోవడం వల్ల నేను అలానే పెట్టేశానండి. ఎంత బాగా వచ్చిందనండి. అమ్మో, రావట్లేదు. చూడండి ఎంత బాగుందో. మరీ చిన్న సైజ్ అయితే ఏం రాలేదండి, పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది చూడండి ఇలా కట్ అయిపోయింది. దీన్ని అలానే ఉంచేసి మళ్ళీ ఎరువు అనేది ఇస్తానండి, వస్తాయేమో చూస్తాను.
చూద్దాం. ఇంకా మనకు కొద్దిగా ఆడాడ చిక్కుడుకాయ ఉందండి, దాన్ని కూడా తీసుకుంటాం. చూడండి మనకి మళ్ళీ కొత్త చిగుర్లు అనేది ఎంత బాగా స్టార్ట్ అయిపోయాయో. చూడండి కొత్త చిగురు స్టార్ట్ అయిపోయి పూత స్టార్ట్ అయిపోయింది. మనకి కొద్దిగా ఉందండి, మరి ఎక్కువ అయితే ఏం లేదు. అక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది పూత అయితే. అంతేనండి, అసలు ఎక్కువ రాలేదు, అయిపోయింది. ఇక్కడ మనకు ఒక సొరకాయ అయితే ఉందండి. నిన్న ఈవినింగ్ ఒకటి మనకి కర్రీలోకి నేను హార్వెస్ట్ చేసుకున్నాను, ఇంకొకటి అయితే ఉందండి. ఇంకా మనకి అక్కడ కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను కదండి. అసలు దొండకాయలు చూడండి, ఏదో తోరణం లాగా ఎంత బాగా వచ్చాయో చూడండి అసలు. ఇవి పెన్సిల్ దొండ అండి. అక్కడ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి నాటు దొండ. చెట్టు అంతా ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ క్రాప్ ఇది. చెట్టు అనేది ఇంకా పెద్దగా అవ్వలేదు కదా, సో కొన్ని అయితే వచ్చాయండి. ఇంకా అయిపోయాయి, ఇంకేం లేవు, కొద్దిగా వచ్చి. ఇక్కడైతే ఒక 2 కాకరకాయలు ఉన్నాయండి. ఇది చూసారా, పండు మగ్గిపోయింది. ఇంకా ఒక్కటి అటు సైడ్ అయితే ఉండిపోయింది. ఉన్నారు కదండి, మన గార్డెన్లో అయితే ఎన్ని రకాల కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నామో. క్యాలీఫ్లవరు, కొన్ని చిక్కుడుకాయలు, వంకాయలు, వంకాయలలో 2 రకాలు వచ్చాయండి. అలాగే కొన్ని దొండకాయలు, కాకరకాయ, సొరకాయ, అలాగే టమాటా కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి. టమాటా ఎక్కువగా రావడం వల్ల వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి 2 వీడియోలు అయితే చేశానండి. టమాటాకు సంబంధించిన వీడియో అయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.